థంబ్‌నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అసలు ఇలా అవుతదని అయితే నేను అస్సలు అనుకోలేదు. సో, సడెన్‌గా మా వినాయకుడిని అయితే నిమజ్జనం చేయాల్సిన రోజైతే వచ్చేసింది. రోజు కాదు అనుకోకుండా సడెన్‌గా అయిపోతుంది అలా. సో, ఎప్పుడు 3 డేస్, 5 డేస్ అలా ఉంచుతాం. ఈసారి మాత్రం పెట్టిన నెక్స్ట్ డేనే. ఎందుకు ఏమైంది అనేది అయితే ఎండింగ్‌లో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మేము ఏం చేసామో ఏంటిది అనేది అయితే. సో, వినాయకుడిని అయితే ఇలా తీసుకెళ్తున్నారు. చూశారు కదా మా వినాయకుని నిమజ్జనం హడావిడి ఎలా ఉందో. పిల్లల హడావిడి, పెద్దల హడావిడి. సో ప్రతి సంవత్సరం మేము ఎంతో చక్కగా చేసుకుంటాము, కానీ ఈ సంవత్సరం మాత్రము ఏదేదో అలా అలా జరిగిపోతుంది. సో మేము అనుకున్నాము 3 డేస్ కన్నా 5 డేస్ కన్నా తీయాలి, మస్తు డ్యాన్సులు డీజే పెట్టుకోవాలి చిన్నగా, అంటే హోమ్ థియేటర్ అండి, పెద్దది కాదు. సో అట్లా అనుకున్నాము, కానీ ఏదో జరిగిపోయింది. నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నిమజ్జనం చేసిన తర్వాత ఇలా లడ్డు నెక్స్ట్ డే అంటే ఆ రోజే పంచుతారంట, కానీ మేమైతే ఎప్పుడు అలా పంచము. ఎందుకు అని అంటే సో ఒక 3 డేస్ అయినాక లేకుంటే 5 డేస్ కన్నా ఇలా లడ్డు తీసేసి అక్కడ ఉన్న ఐటమ్స్ కూడా అన్నీ తీసేసి అన్నా కానీ సో ఒక 5 మెంబర్స్ కన్నా లేకపోతే ఒక 11 మెంబర్స్ కన్నా ఇంటింటికి పంచి పెడతామన్నమాట. మా ఆయన అయితే చూడండి మంచిగా స్నానం చేసి అయితే లడ్డు అవన్నీ తీయడానికి అయితే రెడీ అయ్యిండు. లడ్డు ఆల్రెడీ పెట్టేశాడు. సో అక్కడ ఉన్న ఐటమ్స్ కూడా అన్నీ ఇలా పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు అవన్నీ అయితే మిగిలిపోయాయి కదా. సో అవన్నీ అయితే తీసేసి సో దేవుని చిన్నగా గుడి ఉంది కదా, సో అక్కడ పెట్టేస్తున్నాడు అన్నమాట. సో ఎందుకు ఏమైంది అని అనుకోవచ్చు. సో సడన్గా అసలు నాది కానే కాదు, సో పీరియడ్ టైం అన్నమాట. సారీ ఇలా చెప్తున్నాను, ఎవరు అనుకోవద్దు, కానీ మన జరిగిన సిచ్యువేషన్స్ అందరికీ జరిగి ఉంటాయి, అర్థం చేసుకుంటారు అన్న ఒక నమ్మకం కొద్ది అయితే చెప్తున్నాను అన్నమాట. అసలు ఇలా అవుతుందని అయితే నేను అనుకోలేదు. నాది అసలు ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది, కానీ సడన్గా అలా అయిపోయింది. ఎందుకంటే 2-3 టైమ్స్ స్నానాలు చేయడం. సో ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని అయితే నేను చెప్తున్నాను అన్నమాట. ఏమనుకోవద్దు, ఇది కూడా చెప్పాలా అని అనుకోవచ్చు మీరు. కానీ నేను ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను వినాయకుడిది, అంటే వినాయకుడిని మేము ఇంట్లో పెట్టుకున్నాం కదా, అది ఫుల్ వీడియో పెట్టాను. సో ఎన్ని రోజులు తీస్తారు ఏంటిది అని అయితే మాకు కామెంట్ చేశారు. సో వాళ్ళకి రిప్లై ఇచ్చాను. ఇప్పుడు మేము సడన్గా తీస్తే ఎందుకు తీసారని అయితే క్వశ్చన్ వస్తుంది, కాబట్టి నేను ఇదంతా చెప్పాల్సి వస్తుంది. సో ఏదైనా దేవుని చేతిలో ఉంటుంది కాబట్టి మనం ఏమీ చెయ్యలేము, అలా అలా జరుగుతుంది. సో 2-3 సార్లు తల స్నానాలు అటు ఇటు హెవీగా మనం తిరగడం వల్ల సో అలా అయితే అయిపోతుంది అన్నమాట. ఎనీవే ఏదైనా మన మంచికే అనుకుందాము. మాకు ఒకటే రూమ్ ఉంది కాబట్టి మేమైతే మా వినాయకుని నిమజ్జనం చేయాలని డిసైడ్ అయిపోయి విమజ్జనం చేసేసాం అన్నమాట. కానీ తీసేసేటప్పుడు అయితే ఎంత బాధ అనిపించిందంటే నిజంగా ఇలా జరుగుతుందని అస్సలు నేను అనుకోలేదు. చాలా చాలా బాధ అనిపించింది. ఇంట్లో ఒక చుట్టం వెళ్ళినట్టుగా అనిపించింది. నాకైతే ఏడుపు వచ్చింది అన్నమాట. నేను ప్రతి సంవత్సరం పెట్టినప్పుడల్లా ఇలానే బాధపడుతూ ఉంటాను. పెట్టినప్పుడు ఆనందం కంటే వెళ్ళిపోయే రోజు అయితే చాలా చాలా ఏడుపు వస్తుంది నాకు, ఎందుకో మరి తెలియదు. ఏ జన్మల అనుబంధమో అది, తప్పుగా అనుకోకండి. సో ఇదన్నమాట, అందుకే స్కిప్ చేయకుండా అయితే వినండి అని అయితే చెప్పాను. సో మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మేమైతే ఇలా సాంప్రదాయంగా ఇలా అయితే ఒక్కొక్కటి అన్నీ మా హస్బెండ్ తోటి అయితే దగ్గర అంటే దగ్గర కాదు, కొంచెం దూరంగా ఉండి అన్నీ ఒక్కొక్కటి ఇలా తీపిస్తున్నాము. ఒక 5 డేస్ అయినాక లడ్డు అయితే చక్కగా ఒక 11 మంది కన్నా 5 కన్నా
సో పంచి పెడతాము. సో ఇలా అయితే అన్నీ తీసుకొని, సో ఆ బియ్యం ఉన్నాయి కదా, అవి అయితే 5 డేస్ కన్నా 12 డేస్ కన్నా వండుకుంటాం పాయసం లాగా. ఇలా అయితే మేము చేస్తాం. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. సో మాకు ఏదైనా మిస్టేక్స్ మేము చేసి ఉంటే కూడా చెప్పండి, నెక్స్ట్ ఇయర్ మీకు అనుకూలంగా అండ్ మీరు మెచ్చేటట్టుగా అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒక్కసారి జై వినాయక్ అని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.